హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావంతి. ఈరోజు నేను చెప్పబోయే లెసన్ 8th సెమిస్టర్ 1. చూడండి, 8th క్లాస్ సెమిస్టర్ 1 ఇది అట్టలే మారాయండి. ఇవే బుక్స్ ఎన్సీఆర్టీ అట్టలు. ఇప్పుడు వేరే అట్టలు వచ్చాయంటే సిలబస్ సేమ్, లోపల మ్యాటర్ అంతా ఒకటే కంటెంట్. చూడండి, ఇది సెమిస్టర్ 1. బాటనీ జువాలజీ మారాయండి. ఇదిగోండి, ఇది బాటనీ జువాలజీ కలిపి జీవశాస్త్రం అని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్య గ్రంథం. ఇదే అకాడమీ, తెలుగు అకాడమీ, సంస్కృత అకాడమీ, సేమ్ ఇంటర్మీడియట్ టు ఇండెక్స్. చూడండి, ఇండెక్స్ సేమ్ అంతే. అందులో ఉన్న లెసన్స్ ఉన్నాయి కానీ లెసన్స్ తగ్గాయి అంతే. మ్యాటర్ అంతా ఒకటే. జీవశాస్త్ర వర్గీకరణ, వృక్షరాజ్యము, పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రము, పుష్పించే మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రము, నెక్స్ట్ కణం, జీవ ప్రమాణము, జీవాణువులు, నెక్స్ట్ కణచక్రము, కణ విభజన, మొక్కల శరీర ధర్మశాస్త్రం, మొక్కల్లో శ్వాసక్రియ, మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధి, కిరణజన్య సంయోగక్రియ. నెక్స్ట్ జంతు శాస్త్రంలో కూడా మారే. జంతు శాస్త్రంలో నెక్స్ట్ చూపిస్తానులేండి ఇవన్నీ. ఇవి మారింది. బుక్ తీసుకోండి. శ్రీకాకుళంలో అయితే ప్రకాష్ బాబు బుక్ షాప్లో ఉన్నాయి. మాది శ్రీకాకుళం కాబట్టి చెప్తున్నాను. మిగతా బుక్ షాపుల్లో కూడా ఉంటాయి, తీసుకోండి. మళ్ళీ అయిపోతే ఇబ్బంది. ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ 1, 8th క్లాస్ సెమిస్టర్ 1లో 3rd లెసన్ పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. ఈరోజు కొంచెం హాస్పిటల్ పని మీద వెళ్ళాను, అందుకే కొంచెం ఈ 2 రోజులు కొంచెం లేట్ అవుద్ది. మా అక్క వాళ్ళ పాపకి పాప పుట్టింది, అంటే మనమరాలు. నేను అమ్మమ్మని అయ్యాను అనమాట. 2 days హాస్పిటల్లోనే ఉన్నాను. అవును, చిన్న విషయం చెప్పాలి. ఈరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఎస్జిటి మేడం కనిపించారు. 3-2:30 ఆ టైంలో కనిపించి తను నాకు పోల్చారు. మేడం, మీ ఛానల్ నేను చూస్తున్నాను, బాగా చెప్తున్నారు అన్నారు. థ్యాంక్ యూ మేడం అన్నాను. తర్వాత ఏమో తను 16 years నుంచి కష్టపడితే ఇప్పుడు ఈ డిఎస్సిలో ఎస్జిటి తనకు వచ్చిందంట. వాళ్ళ ఆయన ఏదో కాలేజ్లో ప్రిన్సిపల్ సారు తను. అయితే తను అన్నారు, వాళ్ళ హస్బెండ్ అన్నారు, సార్ ఇలా నాకు చదివాను కానీ రాలేదంటే రివిజన్ బాగా చెయ్యాలి. వాళ్ళ మిసెస్ 16 years నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చింది. లాంగ్ టర్మ్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ పోస్టులు కూడా ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్. బాగా చదవండి అని చెప్పారు వాళ్ళ హస్బెండ్ గారు. చాలా హ్యాపీ అనిపించింది. నన్ను పోల్చారు, తను అడిగారు, హ్యాపీ అనిపించింది. అబ్బా, నా క్లాసులు బాగున్నాయేమో అని. నా ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్తున్నాను ఈ విషయాలు, తప్పుగా అనుకోవద్దు. అంటే తను ఎంత శ్రమ పడితే ఇప్పుడు ఎస్జిటి తనకు జాబ్ వచ్చింది, హ్యాపీగా ఉంది. మనం కూడా ఇప్పటి నుంచి మళ్ళీ కష్టపడి, ఇప్పుడు బుక్స్ వదిలేకుండా మళ్ళీ కష్టపడితే మనకు కూడా వస్తుందేమో. నాతో పాటు మీరు కూడా జర్నీ చెయ్యండి. నేను ఎంతైనా మీకు చెప్తాను, ఎంత కష్టపడింది. ఇప్పుడు వచ్చాను హాస్పిటల్ నుంచి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి అందుకే చేస్తున్నాను. కొంచెం తక్కువ చెప్తాను ఈ 2 days, ఏమనుకోవద్దు. చూడండి, ఇప్పుడు పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకుందాం. ఇందులో పంట కొంచెమే చెప్తాను. చూడండి, ఫస్ట్ పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు కొంచెం చెప్తాను. ఓకే, చూడండి, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు చెప్తాను. చూడండి, ఫస్ట్ బాగా వినండి. ఇందులో నుంచి మార్నింగ్ సెషన్లో ఒక బిట్ వచ్చిందండి. నీట్గా వినండి. ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను, ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఇకపై ఎక్కడి నుంచి వస్తాయి కూడా మనం దీన్ని బట్టి చూసుకోవాలంటే ఈ లెసన్ నుంచి టూ బిట్స్ రావచ్చు. ఆ విధంగా చదువుకొని మనం వెళ్ళాలి. చూడండి, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి, మా రైతు ఒక రోజు వాళ్ళ పొలంలో ఉపయోగించే తవ్వుకోళ్ళు, బొరిగి, కొడవలి, పార, నాగలి మొదలైన కొన్ని పనిముట్లు చూసారంట. అంటే వ్యవసాయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే తవ్వుకోలు అంటే బొరిగి. చూడండి, బొరిగికి మరో పేరు ఏంటి అని అడిగారు అనుకోండి, తవ్వుకోలు అంటే బొరిగి. కొడవలి, పార, నాగలి మనకు తెలిసినవే. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ మామూలుగా ఉంటాయి. చూడండి, క్రీస్తు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. క్రీస్తు పూర్వము 10,000 వరకు కూడా ప్రజలు సంచార జీవనం సాగించేవారు. సంచార జీవనం అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడం. వారు ఆహారం, ఆవాసం కొరకు సమూహాలుగా ఒక చోట నుంచి మరో చోటుకు తిరిగేవారు కదా. ఇలా మొదలు పెట్టినప్పుడు తరువాత నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలగు ఆహారపు పంటలను పండించడం ప్రారంభించారు.
చూడండి మనకి ఇక్కడ అడుగుతారు. ఫస్ట్ వ్యవసాయ పద్ధతుల్లో ఫస్ట్ ఏంటంటే ఉపయోగించారంటే ఏం చెప్పొచ్చు? వరి, గోధుమ మొదలైన ఆహారపు పంటలను పండించడం ప్రారంభించారు. అలా వ్యవసాయం ప్రారంభమైందంటే, లేదంటే వ్యవసాయం ఎలా మొదట ఏ దాని నుంచి ప్రారంభమైందంటే ఏం చెప్తాము? ఏం చెప్పొచ్చు? వరి, గోధుమ నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. అలాగే ఒక రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. చూడండి, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అంటే ఇప్పుడు వరి తీసుకున్నాం అనుకోండి, అన్ని ఒక రకపు మొక్కలే ఒకే దగ్గర ఒకే పొలంలో కదా ఊడుస్తాం. కాబట్టి ఒకే రకమైన పంటలు ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. ఉదాహరణకు గోధుమ, వరి. చూడండి, గోధుమ పంట అనగా అన్ని గోధుమ మొక్కలని ఒకే పొలంలో పెంచడం అని చెప్తున్నాడు. నెక్స్ట్, భారతదేశం ఒక పెద్ద దేశం కదా. ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతానికి వేరుగా ఉంటాయి కదా. అందుకు వాటికి అనుగుణంగా పంటలను వేయాలని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి బిట్ వచ్చిందండి. ఇలాగా ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. చూడండి, దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల కాలాల్లో రకరకాల పంటలు ఉంటాయన్నమాట. ఫస్ట్ చూడండి, ఖరీఫ్ అంటే ఏంటి? వర్షాకాలపు పంటలు. ఖరీఫ్ అంటే ఇప్పుడు ఇలా గుర్తుంచుకోండి, కర్చీఫ్, వర్షం వచ్చినప్పుడు కర్చీఫ్ వేసామని చెప్పుకోండి, తలపైన కర్చీఫ్ వేసుకున్నాం గుర్తుపెట్టుకోండి. ఖరీఫ్ వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ టు సెప్టెంబర్. ఇప్పుడు చూడండి, ఇలా గుర్తుపెట్టుకోండి, జ్యూస్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ రాశాను, కర్చీఫ్ వేశారు. చూడండి, కొండ గుర్తు ఏదో పెట్టుకున్నాను. చూడండి, కర్చీఫ్ వేసాడు ఇప్పుడు వర్షం పడినప్పుడు. జ్యూస్ తాగాడు అంటే ఖరీఫ్ పంటలు. చూడండి, ఖరీఫ్ పంటలు, వర్షాకాల పంటలు ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ టు సెప్టెంబర్. మరో బుక్ లో వేరేగా ఉంటుంది, అక్కడ చూద్దాము. అలా అయినా ఇలాగైనా ఇస్తాడు. అక్కడ జూన్ టు అక్టోబర్ ఏదో ఇచ్చి ఉంటాడు సంథింగ్. అది ఇస్తే అది పెడతాం, ఇది ఇస్తే ఇది పెడతాం. జూన్ టు సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ బుక్ లో ఏముందో ఆ బుక్ లోకి వెళ్ళాక మళ్ళీ చూద్దాం. అది 9th లో అందులో ఉంటుంది, 9th లో 10th లో ఉంటుంది, చూద్దాం. జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలగునవి ఖరీఫ్ పంటలు. ఇది 7th లో 6th లో ఉంటుందండి, చూసామేమో, చూద్దాంలేండి. నెక్స్ట్, ఖరీఫ్ పంటలు. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఏంటంటే వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలగునవి ఖరీఫ్ పంటలు. ఇప్పుడు ఇవి ఇలా ఉంచండి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఇవి మళ్ళీ మనకు గుర్తొస్తాయి. ఇప్పుడు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను బాగా చెప్పండి. ఇందులో నుంచి బిట్ వచ్చింది, ఆ బిట్ కూడా మార్నింగ్ సెషన్ లో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను. రబీ పంటలు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ పంటలు వస్తే ఈ పంటలు మనం ఖరీఫ్ పంటల్లో పెట్టచ్చు. రబీ పంటలు ఏటో మనకు తెలిస్తే సరిపోతాయి. చూడండి, రబీ పంటలు. రబీ అనే ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. శీతాకాల పంటలు కదా, అక్టోబర్ టు మార్చ్ గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ టు మార్చ్. ఇది అక్కడ సెప్టెంబర్ నుంచి ఎండ్ అయిపోద్ది, ఇది అక్టోబర్ టు మార్చ్. చూడండి, పండే పంటలను రబీ పంటలు అంటారు. ఇక్కడ చూడండి, గోధుమ కదా, అవిసే కదా. ఇప్పుడు ముందు రబీ అనే ఒక వ్యక్తికి చపాతీలు అంటే ఇష్టం, అంటే గోధుమలతో చపాతీలు చేస్తాం కదా, గోధుమ చపాతీ ఇష్టము, అవిసె ఇష్టం. అరిసె అని గుర్తుపెట్టుకోండి, అవిసె ప్లేస్ లో అరిసె అని గుర్తుపెట్టుకోండి. చపాతీ మరియు అరిసె ఇష్టం అంట. అయితే వాళ్ళ ఆవిడ ఏంటంటే దానికి కర్రీ పెట్టింది, పప్పు అంటే పప్పు ధాన్యాలను గుర్తుపెట్టుకోండి. పప్పుని బఠానీ కర్రీ పెట్టిందంట. కానీ అందులో ఆవాలు అనేవి ఎక్కువ వేసేసింది. తను ఏంటేసింది? ఆవాలు ఎక్కువ వేసింది. రవి అనే ఒక వ్యక్తికి చపాతీలు, అరిసెలు ఇష్టము, ఆ పప్పుని బఠానీ కర్రీ వండింది, అందులో ఆవాలు ఎక్కువ వేసింది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బిట్ ఎలా ఇచ్చాడు తెలుసా? మార్నింగ్ సెషన్ లో రబీ పంటలు అని ఇచ్చి బఠానీలు, ఆవాలు, అవిసె ఒక దాంట్లో ఇచ్చాడు. బఠానీ, ఆవాలు, గోధుమ అని ఇచ్చాడు. నెక్స్ట్ కానిది ఏదో అవునదేదో ఏదో అడిగాడు సంథింగ్. అది బఠానీ, ఆవాలు, గోధుమ ఇచ్చింది కరెక్ట్ అనమాట. అది కరెక్ట్ పెట్టాము. నెక్స్ట్ మిగతా వాటిలో ఈ పంటల్లో ఒకటి ఇచ్చేసాడు అనమాట ప్రతి దాంట్లో. అది చాలా వరకు మా ఫ్రెండ్స్ కూడా పాపం తప్పు పెట్టారు. అందుకు గుర్తుపెట్టుకోండి, రబీ అనే ఒక వ్యక్తి గోధుమ, చపాతీలు, అరిసెలు ఇష్టము, తన వాళ్ళ ఆవిడ పప్పు వండింది, దాన్ని బఠానీ కర్రీ వండింది, ఆవాలు ఎక్కువ వేసింది గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. ఇప్పుడు రబీ పంటలు ఏంటి? గోధుమలు, అవిసె, ఆవాలు, బఠానీ, పప్పు ధాన్యాలు. మిగతావన్నీ ఖరీఫ్ పంటలు మనకు తెలిసినవే, పత్తి, వరి, జొన్న, వేరుశనగ, సోయాబీన్. ఇవి కాకుండా చాలా ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. పప్పు ధాన్యాలు మరి ఎప్పుడు పండిస్తారంట? రబీ పంటల్లోనే కాకుండా వేసవి కాలం కూడా పప్పు ధాన్యాలు పండిస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి, పప్పు ధాన్యాలు ఇప్పుడు కూడా పండిస్తారని చెప్పారు. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ పద్ధతులు. పంట ఉత్పత్తి యొక్క ప్రాథమిక పద్ధతులు అంటే శీతాకాలంలో వరి ఎందుకు పండించలేరు? శీతాకాలంలో వరి ఎందుకు పండించలేరు అంటే వరికి ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి శీతాకాలంలో పండదు.
వరి పంటకు నీరు అధికంగా అవసరం కాబట్టి వర్షాకాలంలో పండిస్తారని చెప్తున్నారు అంతే. నెక్స్ట్ చూడండి, మొక్కలు పెంచి చూడండి. పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులకు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. ఇవి ఒక తోటమాలి తన తోట మొక్కలను పెంచే పద్ధతి లేదా మన ఇందులో అలంకరణ కోసం మొక్కలు పెంచే పద్ధతులను పోలి ఉండి మీరు గమనించారని చెప్తుంది. చూడండి, వ్యవసాయ పద్ధతులు ఏంటవి? 7 రకాలు అంట. ఇది కూడా ఒకసారి బిట్ ఇచ్చాడండి. 7 రకాలు ఆర్డర్లో పెట్టమని ఇచ్చాడు, టెట్లో ఇచ్చాడు. అంటే 2 బిట్స్ మనకు వస్తాయి, రావచ్చు. టెట్లో అయినా రావచ్చు, డిఎస్సిలో అయినా రావచ్చు. చూడండి, నేలను సిద్ధం చేయడం. ఫస్ట్ సిద్ధం చేయాలండి, తరువాత విత్తనాలు నాటాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేలను ట్రాక్టర్తో మనం నేలను సిద్ధం చేస్తాం కదా, ట్రాక్టర్తో దున్నిస్తాం కదా. తర్వాత ఏం చేస్తాము? విత్తనాలను వెదజల్లుతాం కదా. తరువాత సేంద్రియ మరియు రసాయన ఎరువులు కలపడం. చూడండి, తరువాత సేంద్రియ ఎరువులు లేదా రసాయన ఎరువులు కలపడం. విత్తనాలు వేసాకంట. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన బుక్లో ఇచ్చిందే కరెక్ట్. మనం ఏం చేస్తాం? విత్తనాలు నాటక ముందు ఏం చేస్తాం? ఈ పెంట కుప్పలు అవన్నీ తీసి పొలంలో వేస్తాం కదా. అలా కాకుండా ఫస్ట్ విత్తనాలు నాటడం, తర్వాత ఏంటి? సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు కలపడం. తర్వాత ఏం చేస్తాం? నీటి పారుదల ఏర్పాటు చేస్తాం. చూడండి, ఫస్ట్ నేలను సిద్ధం చేసామండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మా డాడీ అనుకోండి, ఫస్ట్ నేలను దున్నాడండి, విత్తనాలు పట్టుకొని వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? రసాయనాలు ఎరువులను కలిపాడు. తర్వాత ఏం చేశారు? వాటర్ అనేది ఆ పొలంలోనికి ఇచ్చారు. తర్వాత అవి మొక్కలన్నీ పెరిగాయి కదా. తర్వాత కలుపు నుంచి రక్షణ అంట. నెక్స్ట్ పంట కోత కోయటం. కలుపు తీయడానికి కొంతమంది కూలీని పెట్టి తీస్తారు కదా, అలా గుర్తు పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తాము? పంట కోస్తాం. తర్వాత పంటను భద్రపరుస్తాం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేలను సిద్ధం చేసి, తర్వాత విత్తనాలు నాటుతాం. తరువాత చూడండి, సేంద్రియ మరియు రసాయన ఎరువులు కలుపుతాము. తర్వాత ఎరువులు వేసాక నీటిపారుదల ఇస్తాం. తర్వాత కలుపు నుంచి రక్షణ. చూడండి, పంట కోత కోయడం, పంటను భద్రపరచడం. చూడండి, ఫస్ట్ ఇందులో ఏంటి? నేలను సిద్ధం చేయడం, విత్తనాలు నాటడం. ఈరోజు చెప్తానండి. కొంచెం ఇప్పుడే వచ్చాను, కొంచెం టైర్డ్గా ఉన్నాను. రెండే చెప్తాను. పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం మొదటి దశ. ఇది మొదటి దశ కదా. ఇప్పుడు ఇలా ఆర్డర్ ఇవ్వచ్చు. ఆర్డర్ అటు నుంచి ఇటు నుంచి అటు కూడా ఇవ్వచ్చు. లేదంటే వ్యవసాయ పద్ధతులు ఎన్ని అని ఇస్తాడు? 7. ఫస్ట్ది ఏంటి అని ఇస్తాడు? నేలను సిద్ధం చేయడం. అక్కడ అలాగే ఇచ్చాడు. ఇలా వరుస క్రమంలో అటు ఇటు ఇచ్చి ఆర్డర్లో పెట్టమని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చాడు టెట్లో. నేలను సిద్ధం చేయడం, పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం మొదటి దశ కదా. ఈ వ్యవసాయంలో నేలను తిరగవేయడం. ఇప్పుడు మనం ట్రాక్టర్ని నాగలతో దున్నుతాం కదా. ఉగాదికి వేరు పూసాక ట్రాక్టర్ని పెడతాం కదా. అదేం చేస్తుంది? గుల్ల బారేటట్లు చేస్తుంది అనేది ముఖ్యమైన పనుల్లో ఒకటంట. ట్రాక్టర్ ఎందుకు పెడతాము? గుల్ల బారేటట్లు చేస్తాయి. దీనివల్ల పంట మొక్కలు వేర్లు లోతుగా చొచ్చుకొని పోవడానికి, అంటే ఇప్పుడు మనం దున్నిన తర్వాత వరి ధాన్యం గింజలు జల్లుతాం కదా. జల్లినప్పుడు ఏమవుతుంది? దానివల్ల వేర్లు అనేవి లోపలికి చొచ్చుకొని పోవడానికి వీలుగా ఉంటుంది. అదే మామూలు పొలాల్లో వేసామనుకోండి, దుక్కు దున్నకుండా ఏమవుతుంది? ఆ వేర్లు అనేవి ఫాస్ట్గా వెళ్ళలేవు లోపలికి. మొక్కలు కొంచెం ఆలస్యంగా పెరుగుతాయి, అంత బాగా పెరగవు కూడా. అంతలోపు ఏ పక్షులు ఏవో తినేస్తాయి కూడా. లోతుగా చొచ్చుకొని పోయేటప్పుడు కూడా సులభంగా గాలిని పీల్చుకుంటాయంట. అంటే ఇలా ఉండడం వల్ల గాలిని కూడా పీల్చుకుంటాయి. అంటే మట్టి లోపల నుంచి గాలిని కూడా పీల్చుకుంటాయి. అంటే ఎందుకంటే ఊలకనగా ఉంటుంది కాబట్టి. గుల్లబారిన నేల వేర్లు సులువుగా గాలి పీల్చుకునేలా ఎందుకు చేస్తుంది? చూడండి, నేలను వదులుగా ఉన్న నేల వానపాములు ఏం చేస్తాయి? డెట్రివార్స్ అంటాం కదా. అంటే మట్టిలో వానపాములన్నీ ఉండడం వల్ల ఆ మట్టిని తవ్వుకొని లోపలికి వెళ్తుంటాయి కదా. అవి కూడా వ్యవసాయం కోసం పాటుపడతాయి. సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడతాయి. చూడండి, వదులుగా ఉన్న నేల అనేది వానపాములు, సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడతాయి. అవును కదా, గట్టిగా ఉన్న పొలాల్లో వానపాములు పెరగలేవు కదా. లోపల గొల్లు ఉంటాయి కదా, లోపల వరకు చొచ్చుకొని పోతాయి కదా. అలాగా వానపాములు, సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు, లెగ్యూమినేసి మొక్కల్లోనూ ఉంటాయి కదా. నెక్స్ట్ బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఉండడం వల్ల వాతావరణంలో, నిన్న చెప్పుకున్నాం కదా, వాతావరణంలో నత్రజని అనేది అవసరమైన నత్రజని పదార్థాలుగా మార్చి మళ్ళీ మొక్కలకు అందజేస్తాయని. కాబట్టి సూక్ష్మజీవులు కూడా ఉండాలి కదా, బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు. అందుకు అవి కూడా నేలలో బాగా పెరగడానికి సహాయపడతాయి. ఈ జీవులు నేలను మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతు మిత్రులుగా సహాయపడతాయి. చెప్పాము, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. హ్యూమస్ తయారు చేయడానికి పనికి వస్తాయని చెప్పి. చూడండి, కానీ నేలను తిరగవేసి గుల్లగా మార్చాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు. ఎందుకంటే ఇదే ఫస్ట్ దాంతో నేలను గుల్లగా మార్చడం వల్ల ఆ వేర్లు అనేవి లోపలికి చొచ్చుకొని పోయి
గాలిని పీల్చుకుంటాయి. నెక్స్ట్ వానపాములు, సూక్ష్మజీవులు మంచిగా పెరుగుతాయి, వ్యవసాయానికి పనికొస్తాయని చెప్పొచ్చు. నేలలో నీరు, గాలి, ఖనిజ లవణాలు, జీవులు ఉంటాయని మీరు ముందుగా తరగతిలో నేర్చుకున్నారు. ఇదే కాకుండా చనిపోయిన జంతువృక్ష కళేబరాలు నేలలో సూక్ష్మజీవుల చర్యల వల్ల విచ్ఛిన్నం కాబడతాయి. ఇప్పుడు చనిపోయిన జంతువృక్ష కళేబరాలపై ఏటేటి ఉంటాయి? బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు అనేవి ఏం చేస్తాయి? సూక్ష్మజీవులు చర్యల వల్ల నత్రజని సంబంధ పదార్థాలు ఉంటాయి కదా, చనిపోయిన జంతువృక్ష కళేబరాలపై నేను నేర్చుకున్నాం. అవి మళ్ళీ మొక్కలకు అణువుగా మార్చుకొని మళ్ళీ మొక్కలు పీల్చుకొని వెళ్తాయని చెప్పాము. అదంతా నత్రజని సైకిల్ గురించి నేను చెప్పాము కదా, దాని గురించి చూడండి. నెక్స్ట్, ఈ విధంగా చనిపోయిన జీవుల నుంచి రకరకాల పోషకాలు తిరిగి నేలలోకి విడుదల చేయబడతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయంట. చూడండి ఇక్కడ ఏం చేశారు చూడండి. ఇది నేలను తిరగవేసి గుల్లగా మార్చాల్సిన పని ఏంటని అడిగాడు కదా, చెప్పాను కదా. చూడండి, కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మొత్తం మృత్తిక అంతా పెరగడానికి అనువుగా ఉంటుందా, లేకపోతే ఉపరితల మృత్తిక కొన్ని సెంటీమీటర్ల వరకు లేకపోతే కొన్ని మీటర్ల వరకు ఏమైనా ఇచ్చారనుకోండి, అప్పుడు మన బుక్ లో ఏముంది? కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే అని ఇచ్చినప్పుడు అదే అవుతుంది. ఇంక వేరే పేపర్స్ లో ఏమున్నా కాదు, మన టెక్స్ట్ బుక్ లో ఏముందో అదే చేసుకోవాలి. నేలను తిరగవేయడం, వదులుగా చేయడం వల్ల పోషకాలు అధికంగా ఉన్న నేల పైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుందంట. అందువల్ల నేలను తిరగవేయడం, వదులు చేయడం చూడండి. అందువల్ల నేలను చూడండి, నేలను వదులుగా చేసే విధానాన్ని చాలు తీయడం లేదా దున్నడం అంటారట. ఈ నేలను వదులుగా చేసే విధానాన్ని ఏంటంటారు? చాలు. మనం దున్నినప్పుడు ఏమవుతుంది? ఇలా 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 గీతల్లా కొడతాం కదా ఎద్దులతోని లేదా ట్రాక్టర్లతోని, అది చాళ్ళు మాదిరిగా ఉంటాయి కదా, అందుకే దీన్ని చాలు తీయడము లేదా దున్నడం అంటారట. నేలను నాగలతో దున్నుతారు. నాగలిని ఇనుప లేదా కలపతో తయారు చేస్తారు. దేనితో తయారు చేస్తారని ఇవ్వచ్చు. ఇనుప లేదా ఇదేంటి మేడం ఇంత చిన్న చిన్న బిట్లు చెప్తున్నారు అనుకుంటారు. ఈ చిన్న చిన్న బిట్లలోనే మనకు కన్ఫ్యూజ్ చేస్తారు. ఇనుము లేదా కలపతో తయారు చేస్తారు. నేల పొడిగా ఉన్న అక్కడ ఇవ్వచ్చు, ఇనుము లేదా కలపతోనూ లేకపోతే సిల్వర్తోనూ ఏదో ఇవ్వచ్చు. మనం ఇందులో ఉన్నదే పెట్టుకోవాలి. నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి. చూడండి, నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి. చూడండి, ఇప్పుడు మనం వర్షాలు పడితే కదా దున్నడం స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్న చినుకులు పడిన వెంటనే దున్నడం స్టార్ట్ చేస్తాం. దున్నిన పొలంలో మట్టి పెడ్డలు లేదా పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఉండవచ్చు. ఈ మట్టి పెడ్డలను పగలగొట్టాల్సిన అవసరం ఉందట. పెద్ద పెద్ద రాళ్ళు ఉండిపోతే మట్టి పెడ్డలను మనం పగలగొట్టుకోవాలి. చూడండి, ఎందుకంటే పెద్ద ఉంటాయి కదా, అవి విత్తనాల మీద మళ్ళీ పడిపోయాయి అనుకోండి, అవి చనిపోతాయి. విత్తనాలు మొక్కలు మొలకెత్తవు కాబట్టి. నేలను చదును చేయడం అనేది విత్తనాలు నాటడానికే కాకుండా నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. నీరు అనేది ఇలా చాళ్ళు ఉంటాయి కదా, అందుకే సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విత్తనాలు నాటడానికే కాకుండా, అంటే విత్తనాలు నాటడానికి మరియు నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. చదును చేయు పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం? చదును చేస్తాం కదా. ఇప్పుడు ఇలా దున్నారు, దున్నిన తర్వాత ఇక్కడ మరొకటి ఇలా ఫ్లాట్ గా ఉన్న కర్రతో మళ్ళీ తీసుకుని వెళ్తారు కదా, పొలం అంతా ఇలా వెళ్తుంది కదా, దాన్ని చదును చేస్తారనమాట. ఇలా చదును చేసిన తర్వాత ఈ చదును చేయు పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. కొన్నిసార్లు చాళ్ళు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువులను వేస్తారు. చూడండి, ఇందాక నుండి చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేశారు? నేలను సిద్ధం చేశారు కదా, సిద్ధం చేసిన తర్వాత విత్తనాలు వేశారు. తరువాత సేంద్రియ మరియు రసాయనాల ఎరువులు వేసామని అందులో మూడోది ఇచ్చారు. కానీ ఇక్కడ కూడా చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏంటి? నేలను సిద్ధం చేసామండి, విత్తనాలు వేసామండి, సేంద్రియ ఎరువులను రసాయన ఎరువులు తర్వాత కలిపాం కదా. ఇక్కడ అలా కలిపాము, ఇలా కూడా కలపవచ్చు అని చెప్పాము. ఇప్పుడు మన పద్ధతుల్లో అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేసాము? విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఉంచాం కదా. ఎక్కడికి వచ్చాం? చూడండి, కొన్నిసార్లు చాళ్ళు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువులను వేస్తాము. మనం ఇలాగే వేస్తాం, కానీ బుక్ లో అలా ఇచ్చాడు. ఇదైనా సరే రాయొచ్చు. మనం ఏం చేస్తాము? ఫస్ట్ నేలను సిద్ధం చేస్తాము. ఉగాది అదే ఏంటది ఉగాది అనా? ఓకే. కొత్త అమావాస్య తర్వాత చేసాక ఏం చేస్తాము? దున్నేసిన తర్వాత ఇదేస్తాం. దున్నిన తర్వాత ఏం చేస్తాము? వీధిలో ఉండే పెంట కుప్పలు అవన్నీ తీసుకొని ట్రాక్టర్ ద్వారా లేదా ఎలాగో ఒకలా తీసుకొని పొలాల్లో వేస్తాం కదా. తర్వాత మళ్ళీ కూడా దున్నుతారు కదా, అలా అనమాట. కొన్నిసార్లు చాళ్ళు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువులు, అంటే దున్నడానికి ముందు
ముందేమో ఏం చేస్తారట, సేంద్రియ ఎరువులు నేస్తారని ఇచ్చారు. ఇలా చేయడం వల్ల సేంద్రియ ఎరువు మట్టితో బాగా కలుస్తుంది. అందుకే మన వైపు అందరం ముందు వేసిన తర్వాత నాగలతో దున్నుతాం కదా. అలా విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఉంచాలి. ఇలా ఇవన్నీ చేశాక విత్తనాలు వేసే ముందు అంటే చిన్న వర్షం పడిన తర్వాతే మళ్ళీ విత్తనాలు నాటుతాం అనమాట. చూడండి, వ్యవసాయ పనిముట్లు. మంచి ఫలసాయం పొందడానికి విత్తనాలు నాటే ముందు చూడండి వ్యవసాయ పనిముట్లు ఏంటంటే ఉంటాయంటే చూడండి. మంచి ఫలసాయం పొందడానికి విత్తనాలు నాటే ముందు మట్టి గడ్డలను ముక్కలుగా చేయడం చాలా అవసరం. ఈ విధంగా పనిముట్లు ఉపయోగించేయవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యమైన పనిముట్లు ఏంటి? పనిముట్లు నాగలి, తోళ్ళిక గడ్డపార. చూడండి, తోళ్ళిక గడ్డపారకు మరో పేరు తోళ్ళిక. చూడండి, అక్కడ ముందు బొరిగ్ గురించి అనుకున్నాం కదా, ఇక్కడ తోళ్ళిక గడ్డపార మరియు సాగు సాధన యంత్రం అని కూడా అంటారు. చూడండి, ఉంటాయంట వ్యవసాయ పనిముట్లు. ఫస్ట్ నాగలి. పురాతన కాలం నుంచి నేలను చాలుగా చేయడానికి, పంటకు రసాయనిక ఎరువులను వేయడానికి, కలుపు తీయడానికి చూడండి నాగలి దేనికి ఉపయోగపడుతుంది? పురాతన కాలం నుంచి నేలను చాలుగా అంటే ఇలా చేయడానికి, పంటకు రసాయనిక ఎరువులు వేయడానికి, కలుపు తీయడానికి అంట. చూడండి, ఇప్పుడు మనం ఇలా వేసామనుకోండి, ఏంటంటే చేస్తాము? ఫస్ట్ ఎరువులు వేసాం కదా, ఎరువులన్నీ పంటకు రసాయనిక ఎరువులు వేయడానికి అంట. చూడండి, రసాయనిక ఎరువులు వేయడానికి, కలుపు తీయడానికి కూడా ఇలా పట్టుకుని వెళ్తే అక్కడ చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటే అవి కూడా చచ్చిపోతాయి కదా. దానికి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పంటకు రసాయనిక ఎరువు వేయటానికి కూడా నాగలను ఉపయోగిస్తారంట. చాలు చేయడానికి, మట్టిని తిరగవేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో మనకి ఏంటి వేరే పాయింట్ ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కర్రతో తయారు చేయబడి ఒక జత ఎద్దులు ఉంటాయి కదా. వేరే జంతువులు, గుర్రాలు వంటివి కూడా లాగబడతాయి. ఇది బలమైన త్రికోణాకారపు ఇనుపు బద్ది కలిగి ఉంటుంది. ఇదేం చేస్తుంది? బలమైన త్రికోణాకృతి కలిగిన ఇనుపు బద్ద అనేది ఉంటుందట. చూడండి, ఇక్కడ ఇది త్రికోణాకృతి కలిగిన ఇనుపు బద్ద అనేది ఉంటుంది. ఒక జద్దు. నెక్స్ట్ ఇది త్రికోణ ఇనుపు బద్ద ఉంటుంది. దీన్ని నాగలి గొర్రు అంటారట. ఇది నాగలి గొర్రు. ఇది త్రికోణాకారపు ఇది వస్తుంది. ఇది నాగలి గొర్రు కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇది నాగలి దొంగ. చూడండి, నెక్స్ట్ ఏంటి చేసే నాగలి గొర్రు అంటారు. దీన్ని నాగలి గొర్రు అంటారు. గొర్రుకు వేరొక వైపు చేతిపిడి ఉంటుంది. చూడండి, ఇక్కడ చేతిపిడి. ఇక్కడ గొర్రెకు రెండు వైపు చేతిపిడి ఉంటుంది. అంటే చేతితో పట్టుకోవడానికి వీలుగా చేతిపిడి ఉంటుందని చెప్పాడు. తర్వాత ఏంటి చేశారు? నాగలి యొక్క ముఖ్యమైన పొడవాటి కలప దొంగను నాగలి దొంగ అంటారు. నాగలి దొంగ ఒక చివరి నాగలి గొర్రుకు కలుపబడి ఉంటుంది. నాగలి దొంగ అనేది ఒక చివరకు నాగలి గొర్రుకు కలపబడి ఉంటుందని చెప్పారు. తర్వాత వేరొక చివర ఎద్దుల మెడపైన ఉంటుంది. ఇప్పుడు ఎద్దుల మెడపైన ఉంటది కదా, దాన్ని ఏంటంటారు? కాడి లేదా కర్రదోలం. ఇది నాగలి దొంగ, ఇది నాగలి గొర్రు, ఇది చేతిపిడి. ఇక్కడ చేతితో పట్టుకుంటాడు కదా, ఇదిగోండి ఇక్కడ చేతితో పట్టుకున్నాడు కదా, అది చేతిపిడి. ఈ విధంగా నాగలని ఉంటుంది. స్థానికంగా ఉపయోగించే కర్ర నాగలికి బదులు ప్రస్తుతం ఇనుప నాగలిని ఉపయోగిస్తున్నారట. నెక్స్ట్ రెండో పరికరం ఏంటి వ్యవసాయ పనిముట్లలో? తోళ్ళిక. గడ్డపారని ఏంటంటారు? తోళ్ళిక. ఇది కలుపు తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం. ఇక్కడ ఇచ్చాడు అనుకోండి. కలుపు తీయడానికి ఏంటంటే అవసరం అంటే నాగలి అవసరమే కదా, తోళ్ళిక గడ్డపార కూడా అవసరమే. నేలను గుల్లగా నాగలి కూడా చేస్తుంది, తోళ్ళిక కూడా చేస్తుంది. చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం. ఇది పొడవాటి కర్ర లేదా ఇనుప కడ్డీని కలిగి ఉంటుంది. దీనిని ఒక చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు పలక అతకబడి బ్లేడ్లుగా పనిచేస్తుందంట. చూడండి, తోళ్ళిక. దీన్ని నాగలిని ఏంటంటారు? ఫ్లోగ్ అంటారు. ఇంగ్లీష్లో ఫ్లోగ్ అంటారని రాసుకున్నాను. అంటే అలకు కూడా ఇవ్వచ్చు కదా. చూడండి, తోళ్ళిక గడ్డపార ఏంటవుతుంది? కలుపు తీయడానికి, నేలను గుల్లగా చేస్తూ ఉంటుంది. పొడగాటి కర్ర లేదా ఇనుప కడ్డీని కలిగి ఉంటుంది. దీనికి ఒక చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు పలక ఉంటుంది, అతకబడి బ్లేడ్లుగా పనిచేస్తుందంట. ఇది జంతువులు, ఇది కూడా జంతువులు లాగబడతాయంట. ఇవ్వండి, ఇది గడ్డపార. ఈ రోజుల్లో ట్రాక్టర్తో నడిపిన సాగు సాధనాలను ఉపయోగించి నేలను దున్నుతున్నారు. ట్రాక్టర్ను ఉపయోగించడం వల్ల శ్రమ మరియు కాలం ఆదా అవుతుంది. సాగు సాధనం ఏంటి? సాగు సాధనం ఈ రోజుల్లో ట్రాక్టర్ను ఉపయోగించి వెనక నాగల్లాగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. దాంతో ఫాస్ట్ వెళ్ళిపోద్ది, వేగంగా దున్నేస్తున్నారు. ఇప్పుడు అందరూ ట్రాక్టర్నే పెట్టుకుంటున్నారు కదా. ట్రాక్టర్తో నడిపే సాగు సాధనం. నెక్స్ట్ విత్తనాలు నాటడం చూడండి.
నెక్స్ట్ ఇప్పుడు రెండే కదా మనం అనుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఒక్క నిమిషం ఉండండి. నేలను సిద్ధం చేయడంలో ఇవన్నీ పద్ధతులన్నీ నేర్చుకున్నాం, పనిముట్లు నేర్చుకున్నాం. రెండోది ఏంటి, విత్తనాలు నాటడం కదా. ఇప్పుడు చూడండి, విత్తనాలు ఎలా నాటుతాము. రెండోది, అందులో 7 ఉన్నాయి కదా. రెండోది విత్తనాలు నాటాం కదా. దీనికన్నా ముందు రసాయనిక ఎరువులను వేయొచ్చు, లేదా తర్వాత అయినా వేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. కానీ మనకు ఆర్డర్లో మాత్రం విత్తనాలు నాటడం తర్వాతే రసాయనిక ఎరువులు లేదా మామూలు ఎరువులు వేయాలని చెప్పాడు. ఆర్డర్లో ఇచ్చినప్పుడు మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు పెట్టుకోవాలి. పంట ఉత్పత్తుల్లో విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైన భాగం. విత్తనాలు నాటే ముందు నాణ్యమైన, శుభ్రమైన చూడండి, విత్తనాలు నాటడం, పంట ఉత్పత్తుల్లో విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైన భాగం అంట. విత్తనాలు నాటే ముందు నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకానికి చెందిన విత్తనాలు ఎన్నుకోవాలి. మన తాతయ్యలు, మన నాన్నలు ఏం చేస్తారు, విత్తనాలు ముందు స్టోర్ చేసుకుంటారు కదా. మంచి మంచి విత్తనాలన్నీ స్టోర్ చేసుకుంటారు. అంటే నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకానికి చెందిన విత్తనాలు ఎంచుకోవాలి. రైతులు అధిక ఉత్పత్తిని ఇచ్చే వంగడాలకు ప్రాధాన్యత ఇస్తారు. రైతులు అనేవారు అధిక ఉత్పత్తి ఎక్కువ ఉండాలి కదా. వంగడాలు అంటే విత్తనాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఎవరమైనా అంతే కదా, లాభం రావాలనుకుంటాం కానీ నష్టం రావాలనుకోం కదా. చూడండి, ఒకరోజు అమ్మ కొన్ని పప్పు విత్తనాలు, శనగలు వంటివి ఒక ప్రాంతంలో వేసి నీరు పోయడం చూసాం. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని విత్తనాలు నీటిపై తేలడం మొదలుపెట్టాయి. కొన్ని విత్తనాలు నీటిపై ఎందుకు తేలాయని నేను ఆశ్చర్యపోయానని చెప్తున్నారు. ఎందుకు తేలాయో మనకు తెలుసు. అందులో పురుగులు చేరి పాడు చేసినా, లేకపోతే విత్తనాలు సరైన స్థితిలో నీట్గా లేకపోయినా, కవ్వల్లాగా ఉన్నా సరే అవి తేలిపోతాయి. అంటే లోపల విత్తనంలో బియ్యం గింజ, ఇప్పుడు వరిలో తీసుకున్నాం అనుకోండి, లోపల బియ్యం గింజ లేని కవ్వలు అంటాం కదా, అలా ఉన్నవి కూడా తేలిపోతాయి. అప్పుడు లోపల మంచిగా ఉన్న విత్తనాలు మళ్ళీ వేస్తారు. ఒక బేకను తీసుకొని సగం వరకు నీటితో నింపండి, పిడికిడు గోధుమ విత్తనాలు వేసి బాగా కలపండి, కొంత సమయం వేచి ఉండండి అని చెప్పాడు. అప్పుడు మనకి ఏవి మంచివో ఏవి చెడువో తెలిసిపోతాయి. నీటిపై తేలే విత్తనాలకు ఏమైనా ఉన్నాయా, నీటిలో మునిగిన విత్తనాల కంటే అవి తేలికైనవా, బరువైనవా అని అడిగాడు. ఎందుకు తేలికైనవి ఉన్నాయి. నాసి రకం విత్తనాలు గుల్లగా అయ్యి తేలిగ్గా ఉంటాయి, అందువల్ల ఇవి నీటిలో తేలుతాయి. అలాంటి విత్తనాలు వేయకూడదు, మొక్కలు రావు. చూడండి, మంచి ఆరోగ్యకరమైన విత్తనాలు రాశి రకపు విత్తనాల నుంచి వేరు చేయడానికి ఇది ఒక మంచి పద్ధతి. విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే పనిముట్లు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాంప్రదాయ పనిముట్లు చూడండి, ఇక్కడ పనిముట్లు కదా, విత్తనాలు నాటడం కదా. విత్తనాలు నాటడం ఇవన్నీ ఎంచుకున్నాం. నెక్స్ట్ సాంప్రదాయిక పనిముట్లు అంట. విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించే సాధనం గరాటు ఆకారంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గరాటు ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆయిల్ వేసామనుకోండి, ఇలా గరాటు ఆకారంలో పెడతాం కదా, అలా ఉంటుంది. అలా ఉన్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న గొట్టాలు 3 ఉంటాయి. ఆ గొట్టాల నుంచి 3 వైపుల నుంచి 3 వేసి విత్తనాలు పడ్డాయి అనుకోండి, ఇక్కడికి పడతాయి. అలాగా చాలు ద్వారా లైన్లు ఉంటాయి. 3 వేసి ఏ లైన్లో ఆ లైన్ విత్తనం పడుతుంది. పడినప్పుడు ఏంటవుతుంది, కింద కూడా ఇలా వి షేప్ లో ఉంటుంది. ఫస్ట్ విత్తనం పడిన వెంటనే వెనక ఉన్నది ఎత్తుగా ఉండి అది చూడండి, ఇప్పుడు ఇలా వచ్చి మట్టిని కప్పుతుంటది అనమాట. ఇలా కప్పుల కింద కూడా ఒక కప్పుల్లాగా ఉంటాయి. ఇలా అందులో పడిన వెంటనే మళ్ళీ వెనక నుంచి ఇలా సూదిలా ఉందనుకోండి, అది ఇలా అన్ని ఆ మట్టి అనేది పడిపోతుంది. ఎందుకు కప్పిపోతుంది, పక్షులు కంటే ఆ విత్తనాలు అనేవి తినకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. విత్తనాలు మొనదేలిన చివర్లు కలిగి 2 లేదా 3 పైపుల ద్వారా కిందకు పడతాయి. ఈ మొనదేలిన చివరలు నేలలోకి చొచ్చుకుంటూ విత్తనాలను వేస్తాయని చెప్తున్నాడు. సాంప్రదాయ పద్ధతులు విత్తనాలు జల్లడం, విత్తనాలు నాటడం అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, విత్తనాలు చల్లు గొర్రు. చూడండి, ఈ రోజుల్లో విత్తనాలు చల్లు గొర్రును ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తారు. అది సాధారణ పద్ధతి, ఇది ట్రాక్టర్తో ఉంది. ఇది సుమారు సమాన దూరంలో లోతుగా ఏకరీతిగా విత్తనాలు నాటుతూ ఉంటారు. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు మట్టితో కప్పబడతాయి. ఈ విత్తనాలు ఎందుకు కప్పబడతాయి అంటే పక్షులు తినకుండా ఉండడానికి. విత్తనాలు జల్లుగొడ్డు ద్వారా విత్తనాలు నాటితే కాలం మరియు శ్రమ ఆదా అవుతుందంట. సో నెక్స్ట్, మొక్కలు ఒకే చోట గుంపుగా మొలకెత్తకుండా ఉండాలంటే విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. ఈ విధంగా మొక్కకు సరైన సూర్యరశ్మి, పోషకాలు మరియు నీటిని నేలను గ్రహించడానికి దోహదపడతాయి. ఈ సమయంలో కొన్ని మొక్కలు తొలగించడం ద్వారా మొక్క గుంపును అరికట్టవచ్చు అని చెప్పాడు. మొక్కల యొక్క గుంపును అరికట్టవచ్చు అని చెప్తున్నాడు. అంతే, మొక్కలు అనేవి ఏకరీతిలో ఉండాలి. దీని ద్వారా అనుకోండి లైన్ దేనికదే నీట్గా పడతాయి అనమాట. అప్పుడు నీట్గా ఉంటుందని చెప్తున్నాడు. మొక్కలు అనేవి ఒకే దగ్గరగా గుంపుగా ఉంటే తొలగించాలని చెప్తున్నాడు, ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మూడోది సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు రేపు చెప్దాం.
నెక్స్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ రివిజన్లో నీట్గా మళ్ళీ నేను చెప్తాను. ఈ రోజుకైతే ఇంతే, కొంచెం బాగా అర్థం చేసుకోండి అంతే. చూడండి, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఏం చేశారు, తవ్వుకోలు అంటే బురదండి, తవ్వుకోలు అంటే బొరిగి. నెక్స్ట్ ఇక్కడ వరి, గోధుమ మొదలైన ఆహార పంటలను పండించడం ప్రారంభించారు ఫస్ట్లో. పంట అంటే ఒకే రకమైన మొక్కలు ఒకే చోట అధిక సంఖ్యలో ఉండడం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఖరీఫ్ పంటలు, రబీ పంటలు. ఖరీఫ్ అంటే వర్షాకాలము, వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. ఇక్కడ రబీ పంటలు అంటే గోధుమ అనేది ఇష్టము, అరిసెలు అనేవి అంటే అవిసె అని గుర్తుపెట్టుకున్నాను కదా, గోధుమలు, అరిసెలు ఇష్టము, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు ఫస్ట్ చెప్పాను కదా అలా. నెక్స్ట్ వేసవికాలం ఏంటి, పప్పు ధాన్యాలు, కూరలు ఎప్పుడు పండిస్తారంటే వేసవికాలంలో. నెక్స్ట్ ఇందులో నేలను సిద్ధం చేయడము, విత్తనాలు నాటడం గురించి తెలుసుకున్నాం ఈరోజు. ఇందులో మూడోది ఏంటి, సేంద్రియ రసాయనిక ఎరువులు. కానీ కొన్నిసార్లు దీన్ని నేలను సిద్ధం చేయడానికి ముందే దీన్ని వాడతారు, అంటే ఇక్కడ దీనికంటే ముందే ఇది వాడతారని చెప్తున్నాడు. చూడండి, దీనికంటే ముందు ఇక్కడ వాడతారు మనం వాడింది సాధారణ పద్ధతిలో. అదే మామూలుగా ఆర్డర్ లాగా ఇస్తే మూడోది సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం వస్తుంది. అదే బిట్లో ఇచ్చారనుకోండి, విత్తనాలు సిద్ధం చేయడానికి ముందుగా మనకు సాధారణంగా ఏంటి ఇవి వాడొచ్చా అని, అప్పుడు వాడొచ్చు అని పెట్టచ్చు, తర్వాత పేజీలో ఉంది కదా. నెక్స్ట్ నేలను సిద్ధం చేయడం మనకు తెలిసిందే, వానపాములు, సూక్ష్మజీవులు పెరగడానికి నేలను దున్నుతాము. నెక్స్ట్ చాలు తీయడం అని చెప్పారు. చూడండి, కొన్నిసార్లు చాలు ఏర్పరిచే ముందు అంటే నాగలతో దున్నక ముందే సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేస్తారని చెప్పారు. విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఉంచాలి. చూడండి, దున్నే ముందు కూడా నేలను పొడిగా ఉంటే ముందుగా తడపాలి నేలను, తర్వాత విత్తనాలు నాటే ముందు కూడా నేలను తేమగా ఉంచాలి. తోలికంటే గడ్డపార, నాగలి. చూడండి, తోలికంటే గడ్డపార, నాగలి వ్యవసాయ పనిముట్లు. దీని గురించి చెప్పాం, నాగలి గురించి, తోలిక అదే గడ్డపార గురించి. తర్వాత విత్తనాలు ఎలా నాటాము, రెండు సాధారణ పనిముట్టు, ఇది గరాటు ఆకారంలో ఉంటుంది. ఇది విత్తనాలు మొనతేలిన చివర్లు కలిపి 2 లేదా 3 పైపుల ద్వారా కిందకు పడితే ఈ మొనతేలిన చివర్లు నేలలోనికి చొచ్చుకొని పోయి విత్తనాలు వేస్తాయని చెప్పాడు. నెక్స్ట్ సాధారణ పద్ధతులు. తర్వాత విత్తనాలు గొర్రు, జొర్రు. విత్తనాలు చల్లు, గొర్రు. ఈ రోజుల్లో విత్తనాలు చల్లు గొర్రును ట్రాక్టర్ సహాయంతో వేస్తాం కదా, ఇది ఏకరీతిగా ఉంటుంది. నెక్స్ట్ పక్షులు కూడా తినకుండా రక్షించబడతాయి. చూడండి, ఇక్కడ పక్షులు కూడా తినకుండా రక్షించబడతాయి, కానీ ఇక్కడ ఇవ్వలేదండి ఆ పాయింట్. గరాటు పద్ధతిలో పక్షులు రక్షించబడతాయి అని ఇవ్వలేదు. ఒకసారి కొంచెం చూడండి, 2 లేదా 3 పైపుల ద్వారా కిందకు పడితే మొనదేలిన చెవులు నేలలోకి చొచ్చుకుంటే విత్తనాలు వేస్తాయని ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఇలా ఈ విత్తనాలు పక్షులచే తినకుండా రక్షించబడతాయి. విత్తనాలు చల్లు గొర్రు ద్వారా విత్తనాలు నాటితే కాలము మరియు శ్రమ ఆదా అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అంతేనండి, అంటే ఏకరీతిగా ఉండాలి, గుంపులుగా ఉంటే తొలగించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ మారిందండి కొంచెం, అంటే బాటనీ, జువాలజీ అంతా కలిపి ఇండెక్స్ ఇచ్చాడు అంతే, మరేం లేదు. చూడండి, ఇది మనకి ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంది. మోనిరా రాజ్యం, ప్రోటిస్ట్ అవన్నీ వృక్షరాజ్యము. తర్వాత పుష్పించే మొక్కలు అంతర్నిర్మాణము. కొన్ని లెసన్స్ తీసేసాడండి అంతే, ఏం లేదు అంతేనండి. తర్వాత చూడండి, ఎలా తిప్పడానికి అవ్వట్లేదు. చూడండి, తర్వాత కణము, జీవ ప్రమాణము, తర్వాత జీవ అణువులు, తర్వాత కణచక్రం ఇచ్చాడు. తర్వాత మొక్కల యొక్క శరీర ధర్మశాస్త్రం అని ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. ఉన్నత మొక్కలు, కిరణజన సమయక్రియ గురించి ఇచ్చాడు. తర్వాత శ్వాసక్రియ. చూడండి, శ్వాసక్రియ, మొక్కల పెరుగుదల, అభివృద్ధి, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో ఉన్నవి. ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ అండి, 2 కలిపి ఇచ్చాడు. శరీర ధర్మశాస్త్రం, నిర్మాణ వ్యవస్థీకరణ, జీవ ప్రపంచంలో వైవిధ్యం. బుక్స్ అన్నీ దొరుకుతాయండి, తీసుకోండి, మరి తప్పదు, మరి ఎప్పుడైనా గ్యాదర్ చేయాలి. తర్వాత శరీర ద్రవాల ప్రసరణ, విసర్జన పదార్థాలు, వాటి విసర్జన, చలనము, కదలిక, నాడీ నియంత్రణ, ఇదంతా ఇచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. నేను నరేష్ సార్కి ఫోన్ చేస్తే మారిందన్నారు. వెంటనే నేను బుక్ షాప్ ఫోన్ చేస్తే ఉన్నాయనగానే వెళ్ళి తెచ్చుకున్నాను. శ్రీకాకుళం ప్రకాష్ బాబు బుక్ షాప్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం. మనకి ఏ సిలబస్ ఇస్తారో ఇంకా తెలియదు, కానీ బుక్స్ ఉంచుకుంటే మంచిది కదా, తర్వాత అంటే మనకు దొరకవు. నేను ఎప్పుడు ఫస్ట్ బుక్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. బుక్స్ తీసుకుంటానండి, నేను చదివినా మాన్నా. నా దగ్గర బాటనీ, జువాలజీ, నీట్ తెలుగు బుక్స్ కూడా ఉన్నాయి. అన్నీ చదివాను కానీ జాబ్ రాలేదు. బ్యాడ్ లక్. ఈసారి ట్రై చేస్తాను, ఏంటో మరి ఎలా ఉంటుందో. కానీ బాధపడట్లేదు, చదవాలి అంతే. మనం తప్పు చేయట్లేదు, చదువుతున్నాం.
బుక్స్ చదవడమే కదా, ఇది ఒక మంచి హ్యాబిటే కదా, అందుకే చదువుతున్నాను అంతే. ఇది పిచ్చి అనుకుంటారో ఎవరైనా ఏమనుకుంటారో మనకు అనవసరం. మనకి ఇష్టమైన పని మనం చేసుకొని పోవడమే. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.